నందిని. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే అంకుల్. నమస్తే. హ్యాపీ దివాలి. నీకు కూడా. థ్యాంక్ యూ బోలా లోపల పెట్టే. ఆంటీ, ఈరోజు మీరంతా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఆంటీ, మీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎప్పుడు చూడలేదు. ఓహ్, తన నాకు దూరపు బంధువు. ఈరోజు ఇంటి అలంకరణ తనే చేసింది. నందిని, రాగిణిని కలవాలా? ఆంటీ. రాగిణి, ఇటు రా ఒకసారి. రాగిణి, ఈమె నందిని, రోహిత్ బిజినెస్ పార్ట్నర్. అమ్మ బాబోయ్, మీరేనా నందిని గారు? మిమ్మల్ని ఒక మాట అడగనా? మీరు రోహిత్ గారికి అదేమంటారు, బిజినెస్ పార్ట్నరా లేక ఇంకేమైనానా? నాకు అర్థం కాలేదు. వదిలేయండి. అదేంటంటే నాకు కొంచెం నోరు ఎక్కువ, ఏదేదో మాట్లాడేస్తుంటాను. మీకోసం ఏం తెచ్చేది? మేము లడ్డూలు చేసాము, చాలా రుచిగా ఉంటాయి, తినండి. వద్దు, నాకు వద్దు. హాయ్, మీ ఈ రూపురేఖలు ఉంది కదా, భలే ఉందిలే. ఎవరైనా చూస్తే పడిపోవాల్సిందే. మరి రోహిత్ గారు పడిపోలేదా ఏంటి? రాగిణి, ఏదంటది మాట్లాడక వెళ్ళు, నీ పని చూసుకో. సారీ నందిని, ఆమె మాటల్లో పట్టించుకోకు. పర్వాలేదులే అంటే. పదండి నీలం గారు, పూజకి టైం అయింది. పంతులు గారు, ఇప్పుడే వస్తాము. పదండి. అక్క, పూజ లోపం జరుగుతోంది, మీరు అక్కడికి వెళ్తున్నారు. నేను ఎలాగైనా రాత్రి 2వ జామ్ ముగిసేలోపు నాగమణి గుహకు చేరుకోవాలి. నేను అనుకుంటున్నాను, ఇవాళ మంచి అవకాశం. రోహిత్ నందినీల సంబంధం గురించి మాట్లాడేసుకుందామా? అరే వా, చాలా మంచి మాట చెప్పావు. అద్దు, ఇద్దరు జోడి అదిరిపోయింది. పద. అక్క మనసులో ఏం కుట్ర పన్నుతోంది, కనిపెట్టాల్సిందే. రాజ్, నీకు నా పని గుర్తుందా? చిన్నబాబు, నేను పూజ తర్వాత నందిని గారితో మాట్లాడదాం. చిన్నబాబుకి ప్రామిస్ అయితే చేశాను, కానీ మనం ఆయన పని ఎలా చేస్తాము? నందిని గారితో మాట్లాడడం పక్కన పెట్టు, నేను ఆమె కంట పట్టాను కూడా భయపడుతున్నాను. హే బజరంగ్ బలి, ఇంకెంత ఎరిగిస్తావు నన్ను? ప్రియా, నాకు త్వరగా ఆ బూడిద ఇవ్వు. ఆ బూడిదను మన చేతులకు పూసుకోవాలి. చేతుల మీద పూసుకోవాలి, కానీ ఎందుకు? ఆ ముంగిసను గుర్తించడానికి. ఆ ముంగిస ఈ ఇంట్లోకి వచ్చింది. ఏమైనా ఆ ముంగిస వీరిలో ఒకరే. బహుశా ఆ అమ్మాయి కాదా? ఆమె చూడటానికి వింతగా అనిపించింది. ఎవరైనా కావచ్చు, మనం ఇప్పుడు ఎవరిని నమ్మలేము. నాకు త్వరగా బూడిద మూట ఇవ్వు. ప్రియా, నా మాట జాగ్రత్తగా విను. ఈ బూడిదను ఇంట్లో ప్రతి ఒక్కరికి పూయాలి. ఈ బూడిద రాయగానే ముంగిస నిజ రూపానికి వస్తుంది. పద. అంకల్, ఈరోజు దీపావళి పండుగ. ఈ శుభ సందర్భంగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ముఖ్యం. ఆశీర్వదించండి. చాలు 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 చాలు, ఎప్పుడు సంతోషంగా ఉండు, బాగుండు. థ్యాంక్ యూ ఆంటీ.
హ్యాపీ దివాలి. మీకు కూడా. ఇదేంటి ఆయన కాళ్ళు ఎందుకు మొక్కుతున్నావు? కను పని మనిషి, ఆమె ఆశీర్వాదం అవసరం లేదు. మామయ్య, మీరు ఇంటికి ఎలా పెద్దవారు, నా దృష్టిలో ఆమె కూడా పెద్దే. ఆంటీ, ఆశీర్వదించండి. చల్లగా ఉండు. థ్యాంక్ యూ ఆంటీ. శివాని, ప్రియా చేతుల్లో బూడిద ఉంది. వీరిద్దరూ ఏదో ఆట ఆడుతున్నారు. అరే నందిని అమ్మ, హ్యాపీ హ్యాపీ దీపావళి. మీకు కూడా అత్తయ్య. సరే ఇక పూజకు ముహూర్తం అయింది. ఇప్పుడు మనం పూజ మొదలు పెడదాం. అక్క రండి. మీరు పూజలో కూర్చోవడం చాలా ముఖ్యం. నేనా? నేను ఎలా? అరే నువ్వు మర్చిపోయావు, కాసేపటి క్రితమే కదా మాట్లాడుకున్నాము. నందిని, రోహిత్ ఇద్దరు ఈరోజు పూజలో కలిసి కూర్చుంటారని. అరే హా 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 హా. నేను ఎలా కూర్చోగలను? ఇదైతే మీ ఇంటి పూజ కదా. నాకైతే నాన్నగారు ఎప్పుడు బయట వాళ్ళకి ఎందుకింత ప్రాముఖ్యత ఇస్తారో అర్థం కాదు. ఇంటి పూజ. అత్తయ్య గారు చెప్పండి. అరే డిజైనర్ బొమ్మ, ఏమైంది నందిని? మన ఇంటి సభ్యురాలు కాకపోతే రోహిత్, తను కలిసి బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ పార్ట్నర్స్. అందుకే ఈరోజు వీరిద్దరూ పూజలో కూర్చోవడం చాలా ముఖ్యం. లక్ష్మీదేవి ఆశీస్సులు వారిద్దరికీ దక్కాలి. పద. అక్క, మీ మాట నాకు నిజం అనిపించింది. నందిని, నువ్వు నాకు మాలో ఒకరుగానే అనిపిస్తావు. పట్టుకు కాదనుకో, పూజలో కూర్చో. నేను ఈ పూజలో ఎలా కూర్చోగలను? నేను ఆ ముంగిసను కనిపెట్టాలి కదా. ఆంటీ, మీ అందరి ప్రేమ నాకు దక్కడం మీ గొప్పతనమే. నాకు తెలిసి పూజలో మీలో ఎవరో ఒకరు కూర్చోవాలి. అమ్మా, నువ్వు మాలో ఒకరు, మేము నీ వాళ్ళం. ఈరోజు పంతం వద్దు. ఈరోజు అయితే నువ్వు పూజలో కూర్చోవాల్సిందే. అంకుల్, నేను. అరే నందిని, ఈరోజు ఈ పూజ నువ్వే చేయాలి. సరే రోహిత్, ఇట్రా. పద, ఇద్దరు పూజలో కూర్చోండి. పదండి పదండి. ఓం మంగళం భగవాన్ గణేశాయ నమః. అందరూ కళ్ళు మూసుకుని దేవుడిని ధ్యానించండి. ఆ బూడిద తన ప్రభావాన్ని ఇప్పుడు ఎప్పుడైనా చూపించవచ్చు.
అదా ప్లాన్. కానీ నేను నీ ఏ ఎత్తుగడనో పారనివ్వను శివాని. మంటలు అంటుకున్నాయి. నందిని, మంటలు. మంటలు. నందిని, బయటకు రా. మంటలు. నందిని, నీళ్ళు తండి. రాజ్. రాజ్, పై గదిలోకి తీసుకువెళ్ళు. త్వరగా వెళ్ళు. ఇలా డాక్టర్ ఫోన్ చేయి త్వరగా. అక్క ఎక్కడ పోయింది? నందిని గారు, నందిని గారు, నందిని కళ్ళు మ్యామ్. తెరవండి, మాట్లాడండి. నందిని మ్యామ్ లేవండి. నేను ప్రియను. మాట్లాడండి నందిని మ్యామ్. నందిని గారి ఊపిరితిత్తుల్లో పొగ ఉంది. వద్దు, ముందు నందిని కోలుకోవడం చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఉండు. ప్రియా, కాళ్ళ రుద్దు. నందిని గారు, కళ్ళు తెరవండి. ఆనంద్ గారు, ముహూర్తం దాటిపోయింది. మిగిలిన పూజ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. నేను వస్తాను. నానమ్మ గారు, మా ఊళ్ళో ఇలాంటిది ఏదైనా జరిగితే దాన్ని పెద్ద అపశకునంగా భావిస్తారు. ఆ అపశకునం నందిని కదా. ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి చేసి వెళ్తుంది. పూనం, మర్చిపోకు, తను మన
అన్నయ్యకి కాబోయే భార్య. ఇంకా కాలేదు డాడ్. ఎనీవేస్ హ్యాపీ దివాలి. హే మాదేవ్, నందిని బిడ్డను రక్షించు. నందిని, బాగానే ఉన్నావు కదా? రాజ్, నన్ను మరోసారి కాపాడినందుకు థ్యాంక్ యూ. అది మా పని నందిని గారు. మీ స్థానంలో వేరే ఎవరున్నా మీ ఇదే చేసేవాళ్ళం. నందిని, ఇప్పుడు నీకు ఎలా ఉంది? పర్వాలేదు, బాగుంది. నందిని, నీ కాలు కాలింది కదా? హే దేవుడా. నేను లోషన్ తెస్తాను. నందిని, నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండు. కానీ అంటే నేను నేను ఇక్కడ చెప్పానుగా, పరిస్థితి చూసావా? ఈ పరిస్థితిలో నడిస్తే పరిస్థితి ఇంకా విషమిస్తుంది. నువ్వు ఇక్కడే ఉంటావు. ఇక థ్యాంక్ యూ అంతే. ఇంకా నన్ను క్షమించండి, నా వల్ల మీ పూజలో ఆటంకం ఏర్పడింది. నందిని, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఈ రోజు నీ ప్రాణాలు దక్కాయి. దేవుడు మా పరువు నిలబెట్టాడు, లేదంటే ఏమయ్యేదో. నువ్వు ఆలోచించకు, విశ్రాంతి తీసుకో, సరేనా? నేను తర్వాత వస్తాను. సరే విశ్రాంతి ఆంటీ. తీసుకో, జాగ్రత్తగా చూసుకో. ఏంటి మన నాయన ఎక్కడికి వెళ్ళిపోయింది? కనిపించట్లేదు. మామయ్య, మేము అత్తయ్య గారిని చూసొచ్చేదా? ఆమెను వెతికి తీసుకురా. నందిని ఎలా ఉంది? బాగానే ఉంది. ఆమె కాలు కాలింది. ఇక్కడే ఉంటుంది. సరే, నాకు ముఖ్యమైన పని ఉంది, నేను బయటికి వెళ్తున్నా. మీరంతా భోజనం చేసేయండి, నా కోసం చూడొద్దు. ఈరోజు దీపావళి. దీపావళి అయితే ఏం చేయాలి? రాకెట్ అయిపోనా? నాన్న ఎక్కరా? నందినితో నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కదా? రేపు మాట్లాడదాం కదా. నందిని ఏమైనా రాకెట్ ఏమిటి? వాట్? ఏంటి రాకెట్? నందిని గారు, మా దగ్గర ఒక నాటు వైద్యం ఉంది. నాటు వైద్యమా? అభి మా అమ్మ చెప్పింది. అదేంటంటే తలగులు పువ్వును నూరి కాలిన గాయం మీద రాస్తే గాయం వెంటనే నయమవుతుంది. నేను ఇప్పుడే ఆ పువ్వు తీసుకొస్తాను. సరే రాజ్. ప్రియా, నీకు ఆ ముంగిస గురించి తెలిసిందా? అది ఎవరో? నేను నలువైపులా కన్నేశాను. అక్కడ అకస్మాత్తుగా మంటలొచ్చాయి. అందరి దృష్టి నీ వైపు మళ్ళింది. నీకేమనిపిస్తోంది? నిప్పు అంటుకుందా లేక అంటించారా? దృష్టి మరల్చడానికి. నిజమేమిటంటే నాకు అనిపించింది ఇది.
ఆయన అమ్మా ముంగిస ఇక్కడ తిరుగుతోంది. మనం దీన్ని ఇల్లంతా వెతుకుతున్నాం. అత్తయ్య ముంగిసగా మారిపోయింది. అత్తయ్య ముంగిసగా మారిపోయింది. ఏంటి ఏమన్నావు నువ్వు? అత్తయ్య మేము చూసాం, మీరు ముంగిసగా మారిపోయారు. అది పెద్ద పెద్ద పంజాలు వెంట్రుకలు ఉన్న ముంగిస. అంటే మళ్ళీ మా అత్తయ్య గారు అయిపోయారు. అరే నేను ముంగిసినయ్యానా? అలా ఎలా జరుగుతుంది? ఈ మోహిని అక్క నా మీద ఏం ప్రయోగం చేసిందో? అరే ఇప్పుడు ఏం చేయాలి? మాకైతే భయంగా ఉంది. మేము వెళ్తున్నాం. అత్తయ్య గారు ఆగు. ఏయ్ పిల్ల, నా మాట విను. నువ్విక్కడ చూసావు కదా, దాన్ని మర్చిపో. కిందకి వెళ్ళి కత్తెర లాంటి నీ నాలుకను ఆడించకు. లేదంటే ఈ నీ జుట్టుంది చూసావా, కత్తిరించి నీ చేతిలో పెట్టి ఊరికి పంపించేస్తాను. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. మాకు అసలు ఏమీ గుర్తులేదు. ఏదైనా చూసాము లేదో కూడా, అది మేము మర్చిపోయాం. మా ప్రియమైన అత్తయ్య గారు, ఈరోజు మేము ఇక్కడ చూసామే, దాన్ని మేము మర్చిపోము. మరి మిమ్మల్ని కూడా మర్చిపోనివ్వము. అమ్మ తోడు.